గోదావరి జిల్లాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునీకరణ పనులకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు 150 కోట్ల అంచనా వ్యయంతో 117 కొత్త గేట్ల బిగింపు ఇతర పనులను ప్రారంభిస్తారు. ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన పేలాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక పరిధిలోని పిచ్చుకలంక చేరుకుంటారు. ఇక అక్కడ రైతులతోటి ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. ఏరియల్ సర్వే తర్వాత ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2 జల విద్యుత్ కేంద్రం ఇతర నిర్మాణాలకు సంబంధించి ఫుడ్ ఎగ్జిబిషన్లు పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించి నిర్మాణాలపైన దిశానిర్దేశం చేస్తారు. అనంతరం ఉండవెల్లి బయలుదేరి వెళ్తారు. గోదావరి జిల్లాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునీకరణ పనులకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు 150 కోట్ల అంచనా వ్యయంతో 117 కొత్త గేట్ల బిగింపు ఇతర పనులను ప్రారంభిస్తారు. ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన పైలను ఆవిష్కరిస్తారు. అనంతరం కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక పరిధిలోని పిచ్చుకలంక చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి రైతులతోటి ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. ఏరియల్ సర్వే తర్వాత ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2 జల విద్యుత్ కేంద్రం ఇతర నిర్మాణాలకు సంబంధించి ఫుడ్ ఎగ్జిబిషన్లు పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించి నిర్మాణాలపైన దిశానిర్దేశం చేస్తారు. అనంతరం ఉండవెల్లి బయలుదేరి వెళ్తారు సీఎం చంద్రబాబు. గోదావరి జిల్లాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునీకరణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్లో అందిస్తారు. ప్రతాప్, ఈరోజు సీఎం టూర్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రతాప్. చక్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటన రానున్నారు. సరద్దార్ కాటన్ బ్యారేజీ గేట్ల ఆధునీకరణ పనులు, పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో ఇందులో చాలా ముఖ్యమైనగా ఉన్నాయి. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఉండవల్లి నివాసం నుండి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రామగిరి హెలిప్యాడ్ కు చేరుకుంటారు. రామగిరి నుండి రోడ్డు మార్గాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ధవళేశ్వరం వద్ద గల సరద్దార్ కాటన్ బ్యారేజీకి చేరుకుని అక్కడ దెబ్బతిన్న గేట్లకు ఆధునీకరణ పనులను పరిశీలిస్తారు. అనంతరం ధవళేశ్వరంలోని సరద్దార్ కాటన్ బ్యారేజీలో 152 కోట్ల వ్యయంతో 117 గేట్లను నూతన వరద గేట్లుగా మార్పిడి చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. బ్యారేజీలో మొత్తం 175 గేట్లలో గతంలో 58 గేట్లను మార్చగా మిగిలిన 117 గేట్లను ఇప్పుడు ఆధునిక గేట్లుగా మార్చి భర్తీ చేయనున్నారు చక్రి. దీంతో పాటు అన్ని గేట్లకు కొత్త రబ్బర్ సీల్స్, వైర్ రోపులు, పెయింటింగ్ వంటి సమగ్ర పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ కు చెందిన బెక్కం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ పనులు దక్కించుకోగా 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి డెల్టా పరిధిలో 10.13 లక్షల ఎకరాల సాగునీటి భద్రత, ఉభయ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాలకు సాగునీటి అవసరాలు, వరద నియంత్రణ సామర్థ్యం ఆధునీకరణ ద్వారా మరింత మెరుగవుతాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు రాజమహేంద్ర సమీపంలోని యామగిరి హెలిప్యాడ్ నుండి పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్తారు. అక్కడ క్షేత్రస్థాయిలో పనులన్నీ కూడా సమీక్షిస్తారు చక్రి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.